రైట్, నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించినా విజయశాంతి మాత్రం ఎక్కడా కనిపించలేదు. కానీ ఆ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాదిన్నరకు రాములమ్మ జాక్పాట్ కొట్టినట్లయింది. అది కూడా ఆమె ఊహించిన విధంగా అదృష్టం తలుపు తట్టింది. ఎమ్మెల్యే కోటాలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ మరికొన్ని గంటలలో ముగినుంది. అలాంటి వేళ తెలంగాణ ఫైర్ బ్రాండ్ విజయశాంతి పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది. ఆమె పేరును పార్టీ అధిష్టానం ఖరారు చేసినట్లుగా చెబుతున్నా తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల బాధ్యురాలుగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన మీనాక్షి నటరాజన్ రాములమ్మ పేరును తెరపైకి తీసుకొచ్చినట్లుగా ఓ ప్రచారం అయితే ఆ పార్టీలో అంతర్గతంగా కొనసాగుతోంది. 2023 అసెంబ్లీ ఎన్నికలకు జస్ట్ కొద్ది రోజుల ముందు విజయశాంతి బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అదే సమయంలో బీజేపీపై ఆమె విమర్శన అస్త్రాలను సంధించిన విషయం తెలిసిందే. ఇక ఆ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరింది. అయితే ఆనాటి నుంచి మళ్ళీ విజయశాంతి ఎక్కడా కనిపించలేదన్నది బయట వినిపిస్తున్న టాక్. ఆమెను ఏ పదవి వరించలేదు. కానీ తాజాగా ఎమ్మెల్యే కోటాలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల వేళ ఆమె పేరు చాలా అనూహ్యంగా తెరపైకి రావడం గమనార్హం. తొలుత విజయశాంతి బీజేపీలో అంటే 1998లో చేరడం జరిగింది. అనంతరం ప్రత్యేక తెలంగాణ కోసం 2009లో తల్లి తెలంగాణ పార్టీని ఆమె స్థాపించారు. ఆ పార్టీని అదే ఏడాది టీఆర్ఎస్ పార్టీలో విలీనం చేయడం జరిగింది. ఆ మరుసటి ఏడాదే అంటే 2010లో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఆ కొద్ది రోజులకే మళ్ళీ మనసు మార్చుకొని టీఆర్ఎస్ పార్టీలోకి పునఃప్రవేశం చేశారు. ఇక తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాకారం అవుతున్న వేళ, మరోవైపు అసెంబ్లీతో పాటు సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న వేళ టీఆర్ఎస్ నుంచి దూరం జరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారామె. అయితే 2020లో మళ్ళీ విజయశాంతి బీజేపీలో చేరడం జరిగింది. ఇక 2023లో బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. గతంలో మహబూబ్ నగర్ నుంచి టీఆర్ఎస్ ఎంపీగా ఆమె విజయం సాధించిన విషయం తెలిసిందే. అదే సమయంలో టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ను తనకు దేవుడిచ్చిన సోదరుడంటూ ఆమె పేర్కొన్నారు. ఆ తర్వాత ఆమె ఆ పార్టీని వీడారు. అయితే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కల సాకారమవుతున్న వేళ కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యేందుకు ఆ పార్టీ అధిష్టానంతో విజయశాంతి సన్నిహితంగా మసలుతున్నారనే విమర్శలు వెలువడ్డాయి. ఆ కారణంగానే కేసీఆర్ ఆమెను దూరం పెట్టారని ఓ ప్రచారం సైతం కొనసాగుతుంది. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాదిన్నర తర్వాత విజయశాంతి శాసనమండలిలో అడుగుపెట్టే అవకాశం లభించడం ద్వారా జాక్పాట్ కొట్టిందనే చర్చ పొలిటికల్ సర్కిల్లో కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతోంది.